హలో ఫ్రెండ్స్, నా పేరు సందీప్. కరెంట్లీ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఈరోజు ఈ వీడియోలో కంప్యూటర్ అవేర్నెస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో బేసిక్స్ నుంచి మీకు క్లియర్‌గా చెప్తాను. లాస్ట్ 2 వీడియోస్ చేశాను కదా! క్వాంటివ్ రీజనింగ్ సేమ్ అదే విధంగా ఈ వీడియోలో కూడా చెప్తాను. బుక్స్, సోర్సెస్, పీడీఎఫ్స్, వీడియోస్ యూట్యూబ్‌లో ఎక్కడెక్కడ దొరుకుతాయి. సేమ్ అదే విధంగా ఈ వీడియోలో కూడా చెప్తాను. సో, వీడియో అనేది మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తది కంప్యూటర్ అవేర్నెస్ గురించి. ఫస్ట్ కంప్యూటర్ అవేర్నెస్ అనేది ఆర్ఆర్‌బీ క్లర్క్ మెయిన్స్‌లో, ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్‌లో ఒక సెపరేట్ సెక్షన్ అనేది ఉంటది. హాఫ్ మార్క్ టోటల్ 40 క్వెషన్స్, 20 మార్క్స్ టోటల్. ఒక్కో క్వెషన్ వచ్చి హాఫ్ మార్క్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జామ్స్‌లు ఉంటాయి. ఐడీబీఏలో గాని, ఆర్‌బీ అసిస్టెంట్ మెయిన్స్‌లో గాని మీరు చెక్ చేసుకోండి ఎక్కడెక్కడ ఉంటాయని. మెయిన్‌గా అయితే ఆర్ఆర్‌బీ క్లర్క్ మెయిన్స్‌లో, ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్‌లో ఉంటది. సో, ఫస్ట్ నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యేవాడినో ఈ వీడియోలో చెప్తాను. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో ఈ బుక్ నాకు సజెస్ట్ చేశారు మా సీనియర్స్, లూసెంట్. అప్పుడు దీంట్లో పైపైన చూసేవాడిని. అంటే థియరిటికల్ పార్ట్, దాని తర్వాత క్వెషన్స్ ఉండేవి ఎంసీక్యూస్. అయి ప్రిపేర్ అయ్యేవాడిని స్టార్టింగ్‌లో. దాని తర్వాత టెలిగ్రామ్‌లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా! స్టూడెంట్స్ గ్రూప్స్. శ్రీధర్ సీసీది, నంద్యాల వాళ్ళది. దాంట్లో టర్నింగ్ పాయింట్ ఎవరో పీడీఎఫ్ పెట్టారు. అది నేను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని దాంట్లో చదివాననమాట. టర్నింగ్ పాయింట్ బుక్ ఇలా ఉంటది స్టార్టింగ్. ఈ టర్నింగ్ పాయింట్ నాకైతే మోర్ దెన్ 50% అయితే చాలా యూజ్ అయింది. బేసిక్స్ ఎవరైనా కొత్తోళ్ళైతే మటికి ఇది ఒకసారి చదవండి. కంపల్సరీగా చదవండి. మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తది. ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. సో, ఇది ఎవరు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయక్కర్లా. మీకు మీరు చదువుకుంటే అర్థమైపోద్ది ఇదైతే. ఒకవేళ ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ఆ టాపిక్ పేరు కొట్టండి. దాని గురించి కొన్ని వీడియోస్ వస్తాయి కదా! అయి చూసి మళ్ళీ ఈ థియరిటికల్ పార్ట్ చదవండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తది. సో, నేను ఫస్ట్ ఆ లూసెంట్ బుక్‌లో చదివింది, ఈ టర్నింగ్ పాయింట్‌లో చదివింది నాకు ఒక కాన్సెప్ట్ అనేది ఐడియా వచ్చింది. కొంతమంది ఎలా చదువుతారంటే కంప్యూటర్ అవేర్‌నెస్ అనేది డైరెక్ట్ ఎంసీక్యూలు చేసేస్తారు. అది వాళ్ళ ఇష్టం. నేనిచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ థియరిటికల్ పార్ట్ చదివి దాని తర్వాత ఎంసీక్యూస్‌లోకెళ్ళండి. ఎవరైతే డైరెక్ట్‌గా ఎంసీక్యూస్ చేసేస్తారో వాళ్ళకేంటంటే కొద్దిగా బేసిక్ ఐడియా అనేది ఉంటది. అంటే వాళ్ళ స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని బేసిక్ ఐడియా ఉంటది కాబట్టి వాళ్ళకర్థమవుతది. ఎవరికైతే ఏమీ తెలీదనుకున్న వాళ్ళ మటికి ఫస్ట్ థియరిటికల్ పార్ట్ చదివి దాని తర్వాత ఎంసీక్యూస్‌లోకెళ్ళండి. నేను ఈ 2 కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేసేవాడినంటే ఇంకా డైరెక్ట్ ఎంసీక్యూస్. రోజు ఎంసీక్యూస్ ప్రిపేర్ అయ్యేవాడిని. ఆ ఎంసీక్యూస్ కూడా నేనేం చేసేవాడినంటే టెలిగ్రామ్‌లో పీడీఎఫ్‌లు పెడతారు కదా! అప్పుడప్పుడు ఆల్ యూ బోర్డ్‌కి సంబంధించినియి, లేకపోతే గైడ్‌లకి సంబంధించినియి అయి ప్రింట్‌లు తీసుకునేవాడిని. ఆ ప్రింట్‌లు తీసుకొని ఎంసీక్యూస్ రోజు చేసుకుంటూ ఉండేవాడిని. సో, ఇదొక పీడీఎఫ్, బండిల్ పీడీఎఫ్ గైడ్లీ వాడిది. దీంట్లో ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటేమో కాన్సెప్ట్, నెక్స్ట్ క్వెషన్స్. ఒకటేమో కాన్సెప్ట్ ఉంటది. ఇంకోటేమో ఎంసీక్యూస్ ఉంటాయి. దాని తర్వాత ఆలివ్ బోర్డ్ కూడా తీయించుకున్నాను నేను ప్రింట్. దీంట్లో కూడా ఓన్లీ ఎంసీక్యూస్ ఉండేయి. ఇవి కూడా చేసేవాడిని. ఇది కూడా ప్రింట్ తీసుకొని టోటల్ 700 బిట్స్ ఎన్నో ఉన్నాయి దీంట్లో. ఇది కూడా చేసేవాడిని. ఇయన్నీ ఏంటంటే ఎంసీక్యూస్. నేనేం చేసేవాడినంటే యూట్యూబ్‌లో చూసి ఎంసీక్యూలు చదువుతూ ఉండేవాడిని. సో, మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి అర్థమయ్యేది కాదు. సో, వెంటనే నేనేం చేశానంటే ఇంక ప్రింటులు తీయించేసుకునేవాడిని. టెలిగ్రామ్‌లో వచ్చిన ఏదైతే ఆలివ్ బోర్డ్ గాని, గైడ్‌లు గాని, కొన్ని స్మార్ట్ కేటా కూడా ఉంది. అది కూడా ప్రింట్ తీయించేసుకున్నాను. తీసేసుకొని ఎంసీక్యూలు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఒకవేళ ఏదైనా ఎంసీక్యూలో నాకు కాన్సెప్ట్ అనేది డౌట్ వస్తే, లేకపోతే కొత్త కాన్సెప్ట్ గాని వస్తే, మళ్ళీ యూట్యూబ్‌లో గాని, గూగుల్‌లో గాని దాని గురించి చూసుకునేవాడిని. ఇది స్మార్ట్ కేటా ఇదైతే. ఇదేమో ఆలివ్ బోర్డ్ వాళ్ళది. టాప్ 500 బిట్స్ అని ఉన్నాయి కదా! ఇది. ఇదైతే ఐబీపీఎస్ గైడ్. సో, మీరు చాలా మంది అనుకుంటారు అన్ని ప్రింట్ ఔట్‌లు తీయించుకోవాలని. నేను అప్పుడు తీయించుకునేవాడిని. అంటే నాకు ఆ పీడీఎఫ్ మీద మొత్తం నాలెడ్జ్ అనేది వచ్చేసిన తర్వాత ఇంకో పీడీఎఫ్ ప్రింట్ తీయించుకునేవాడిని. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే టర్నింగ్ పాయింట్‌లో ఉన్న కాన్సెప్ట్ అన్నీ క్లియర్‌గా నేర్చుకోండి. దాని తర్వాత బిట్స్ అనేవి చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు కొన్ని వీడియోలన్నీ డిస్‌ప్లే చేస్తానిక్కడ. యూట్యూబ్‌లోనే కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని ఎంసీక్యూస్ ఉంటాయి. ఎక్కడెక్కడ చూస్తే మీకు యూజ్‌ఫుల్ అవుతాయి. ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను నేను. ఫస్ట్ టర్నింగ్ పాయింట్‌లో చదివిన తర్వాత డైరెక్ట్ ఎంసీక్యూ‌లకెళ్ళకుండా ఏం చేస్తారంటే నేనిక్కడ వీడియో చూపిస్తున్నాను కదా! ఈ వీడియో ఐఏసీ వాళ్ళు చేసింది. దీంట్లో ఓన్లీ కాన్సెప్ట్ ఎంసీక్యూస్ లేవు. ఈ ఆరో ఎన్నో ఉన్నట్టున్నాయి ఈ వీడియోలో. మేడం చెప్తది. క్లియర్‌గానే చెప్తారు. మీకు ఎంతో కొంత అయితే హెల్ప్‌ఫుల్ అవుతది. ఒక్కో వీడియో కూడా 2 అవర్స్ ఎంతో ఉంది. సో, మొత్తం 6 వీడియోలు చూడడానికి ట్రై చేయండి. ఇది కూడా అంతే. దాని తర్వాత ఐఏసీఈ వాళ్ళు ఇది కూడా అంతే. దీంట్లో ఓన్లీ ఎంసీక్యూస్. టోటల్ 5 ఎన్నో ఉన్నట్టున్నాయి. ఇది కూడా ఒకసారి కంప్లీట్‌గా వాచ్ చేయండి వీడియోస్ అన్నీ కూడా. కాన్సెప్ట్ ఫస్ట్ వీడియో. దాని తర్వాత ఎంసీక్యూస్ ఇయన్నీ. సో, ఈ వీడియో కూడా ఆలివ్ బోర్డ్ వాళ్ళది. వీళ్ళు కూడా ఎప్పుడేంటంటే ఇంకా ఎగ్జామ్ ఉందనగా ఒక 20 డేస్, ఒక 1 మంత్, 2 మంత్స్ ముందల కంప్యూటర్ అవేర్‌నెస్ గురించి వీడియోలనేవి చేస్తూ ఉంటారు. డైలీ అనుకుంటా. అంతగా అయితే ఐడియా లేదు. వన్స్ ఈ వీడియోలు కూడా చూడండి. ఒకవేళ పాతయి ఉన్నా కూడా ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకా మెయిన్స్ ఎగ్జామ్‌కి మీకు ఎంతో కొంత టైం అనేది సేవ్ అవుతది. ఈయన కూడా అరోరా ఎడ్యుకేటర్ అని యూట్యూబ్‌లోనే చెప్తారు. కాకపోతే ఈయనేంటంటే మొత్తం హిందీలో చెప్తారు. ఇంగ్లీష్ కాదు. సో, నేనెక్కువ చూసేవాడిని కాదు. మీకెవరికైనా హిందీ అనేది వస్తే చూడండి. మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. ఈయనయి పెయిడ్ కోర్స్ కూడా ఉంటాయనుకుంటా.
మీరు ఫస్ట్ యూట్యూబ్‌లో ఉన్న వీడియోలు చూడండి. సో, ఈయన వర్తబుల్ మీకు బానే చెప్తున్నారు అనుకుంటే అప్పుడు పెయిడ్ తీసుకోండి. లేదు మీకు సరిపోద్దనుకుంటే యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్‌తో కంటిన్యూ చేయండి. నేనైతే చూసేవాడిని కాదు అప్పుడప్పుడు. ఎందుకంటే నాకు హిందీ అనేది ఎక్కువ రాదు. తోడా ప్యాస్ డాలో తప్ప అది కూడా రాదు నాకు సరిగ్గా. సో, నాకేంటంటే ఎప్పుడైనా యూట్యూబ్‌లో సెర్చ్ చేసినప్పుడు కూడా ఎక్కువ హిందీ వచ్చేస్తా ఉంటాయి. నేను అందుకే యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టడానికి గల కారణం. సో, నేను ఎక్కువ హిందీలో ఉన్న వీడియోలు ఎక్కువ ప్రిఫర్ చేసేవాడిని కాదు. ఎందుకంటే నాకు అర్థం కాదు కాబట్టి మీకు ఎవరికైనా అర్థమవుతే చాలా మంచి కంటెంట్ ఉంటది హిందీలో అయితే యూట్యూబ్‌లోనే ఫ్రీగానే. మీరు సెర్చ్ చేసుకోండి కంప్యూటర్ అయితే హిందీలో. సో, దట్స్ ఇట్. మీకు ఫస్టు ఎక్కడ చదవాలో సోర్సులు చెప్పాను. దాని తర్వాత యూట్యూబ్‌లో వీడియోల గురించి కూడా చెప్పాను. ఇప్పుడేంటంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి. నేను ఈ 2 ఇయర్స్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది మీకు చెప్తాను. టాపిక్స్ పరంగా. అంటే ఆడు ఏ విధంగా అడుగుతున్నాడో అలాగా. సో, ఇది ఒక 2, 3 మినిట్స్‌లో మీకు చేసి ఈ వీడియో అనేది ఎండ్ చేస్తాను. సో, ఫస్టు ఇంట్రడక్షన్ ఉంటది గదా! ఇంట్రడక్షను, జనరేషన్స్, ఇన్‌పుట్ డివైస్, ఔట్‌పుట్ డివైస్, సాఫ్ట్‌వేర్‌లు ఈట్లికి సంబంధించిన మాక్సిమం ఒక 10 క్వెషన్స్ అయితే అడుగుతాడు. ఎక్కువ అంటే ఈజీగానే ఉంటాయి. అంటే మీరు టర్నింగ్ పాయింట్‌లో చదివితే మీకు ఐడియా అనేది వస్తది. జనరేషన్ మటికి కంపల్సరీగా చదవండి. అంటే ఫస్ట్ జనరేషన్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? మెమరీ ఎలిమెంట్స్ అంటే ఏంటి? లాంగ్వేజ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా! అయన్నీ ఒకసారి చూడండి. దాని తర్వాత ఇన్‌పుట్, ఔట్‌పుట్ డివైస్ కూడా చూడండి. 1 ఆర్ 2 క్వెషన్స్ అయితే అడుగుతాడు. ఇన్‌పుట్, ఔట్‌పుట్ డివైస్‌ల గురించి. దాని తర్వాత ఔట్‌పుట్ డివైస్‌ల్లోనే ప్రింటర్ ఉంటాయి కదా! ఇంపాక్ట్ ప్రింటర్స్, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్, డైజీ వీల్ ప్రింటర్స్ అయి కూడా ఒకసారి చదవండి. లాస్ట్ ఇయరో ఎప్పుడో ఆర్ఆర్‌పీఓ మెయిన్స్‌లో అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అని ఒక 5 ఆప్షన్‌లో ఒకటనేది నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ కానిదేదో మొత్తానికి సంథింగ్ లైక్ దట్ అడిగాడు. దాని తర్వాత టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్ అంటే ఏంటి? మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్ ఆటిల గురించి కూడా క్లియర్‌గా చదవండి. దాని తర్వాత సీపీయూ గురించి కూడా ఒకటో 2 బిట్లు పడతాయి. నెక్స్ట్ ఆ సీపీయూలోనే మదర్ బోర్డు, నెక్స్ట్ ఏఎల్యూ అలాంటివి ఉంటాయి కదా! అవి కూడా ఒకసారి క్లియర్‌గా చదవండి. దాని తర్వాత టైప్స్ ఆఫ్ ర్యాము, రోము ఇది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెమరీ అండ్ డివైసెస్ ఉంటాయి కదా! ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ, క్యాచీ మెమరీ అది కూడా ఒకసారి క్లియర్‌గా చదవండి. దాని తర్వాత సాఫ్ట్‌వేర్ ట్రాన్స్లేటర్ అంటే ఏంటి? అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటి? కంపైలర్ అంటే ఏంటి? వీటిలో సాఫ్ట్‌వేర్‌లో వస్తాయి ఇయన్నీ గూడా. ఇయన్నీ గూడా ఒకసారి క్లియర్‌గా చదవండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటి? మిషన్ లాంగ్వేజ్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ ఇలాంటియన్నీ కూడా లాంగ్వేజెస్ సంబంధించినవి ఉంటాయి. అది కూడా ఒకసారి క్లియర్‌గా చదవండి. ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే షార్ట్ కట్ కీస్ మీద ఎక్కువ 5, 6 క్వెషన్స్ అయితే ఎక్కువ అడిగేస్తున్నాడు షార్ట్ కట్ కీస్ మీద. సో, మీరు షార్ట్ కట్ కీస్ అనేది ప్రాక్టికల్‌గా అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు గూడా ఒకసారి ప్రాక్టికల్‌గా ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒక షార్ట్ కట్ కీ చదువుతారు. అది చదవడం మట్టుకే కాదు ప్రాక్టికల్‌గా ఒకసారి ఇంప్లిమెంట్ చేయండి. కంప్యూటర్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని సో దట్ మీకు కూడా క్లియర్‌గా గుర్తుంటది. చదివితే మట్టుకు చదివినట్టే ఉంటది ఎప్పుడైనా గాని. కంప్యూటర్ ప్రాక్టికల్‌గా ఒకసారి ట్రై చేయండి. సిస్టమ్ మీద గాని, ల్యాప్‌టాప్ మీద గాని. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆడు ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ మీద కూడా ఎక్కువ బిట్లు అడుగుతున్నాడు. నేను ఆర్‌బీ అసిస్టెంట్ మెయిన్స్‌లో అయితే షార్ట్ కట్ కీస్, ఎంఎస్ ఆఫీసు, ఎక్సెల్, పవర్ పాయింట్ మీద మోర్ థాన్ 15 బిట్స్ అయితే అడిగాడు. ఆర్‌బీ అసిస్టెంట్ మెయిన్స్ అయితే మటికి. సో, ఆర్ఆర్‌బీ పీఓ మెయిన్స్, ఆర్ఆర్‌బీ క్లర్క్ మెయిన్స్‌లో కూడా అడిగే ఛాన్సులయితే ఎక్కువుంటాయి. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఎందుకు 2, 3 సార్లు చెప్తున్నానంటే మీరు చాలా మంది థియరిటికల్ పార్ట్ చదవడానికి ఇష్టపడతారు గానీ, షార్ట్ కట్ కీస్, ఆఫీసు, ఎక్సెల్ ఇయి అర్థం కావు కొద్దిగా. సో, అందుకు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. మనం ఏదైతే నెగ్లెక్ట్ చేస్తున్నామో వాడు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సో, ఈ 4 టాపిక్‌లు. ఒకటి షార్ట్ కట్ కీస్ అదే ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్. ఈ 4 అయితే క్లియర్‌గా చదవండి. నెక్స్ట్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రాక్టికల్‌గా కూడా చేయండి. సో దట్ మీరు వన్స్ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా బ్యాంకింగ్ జాబ్ ఈ 3 మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. సో, మీకు 2 విధాలుగా యూజ్ అవుతది. ఒకటి ఇక్కడ మార్కులొచ్చినట్టు ఉంటది. నెక్స్ట్ జాబ్ చేసినప్పుడు కూడా మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. యూట్యూబ్‌లోనే కొట్టండి. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇన్ తెలుగు అని కొడితే కొంతమంది వీడియోలైతే చేశారు. మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉండాలి. ల్యాప్‌టాప్ గాని, సిస్టమ్ గాని. అయి ఉంటే ఒకసారి ప్రాక్టికల్‌గా కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే బైనరీ లాంగ్వేజ్ ఇలాంటివి ఉంటాయి గదా! అంటే ఒక నంబర్ ఇచ్చి దాన్ని 01, 01 అని మనం డికోడ్ చేయాలన్నమాట. సో, అలాంటివి కూడా అడుగుతాడు. నెక్స్ట్ ఇంకోటేంటంటే వైరసెస్, స్పామ్స్ ఇలాంటి ఈట్లి మీద ఎక్కువిస్తున్నాడు. మనం ఎంత చదివినా గాని అది కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఏది చూసినా అది మాల్‌వేరే గదా! ఏం చూసినా అది స్పైవేరే గదా! అన్నట్టు అనిపిస్తది. సో, ఒకసారి అయి క్లియర్‌గా చూడండయి. వైరసెస్ అయితే మటికి. నాకైతే కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉండే వైరసెస్. ఇప్పుడు కూడా నాకు కన్‌ఫ్యూజనే వైరసెస్ అయితే. మీరు మటికి క్లియర్‌గా చదవండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఫుల్ ఫార్మ్స్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు. మీరేం చేస్తారంటే ఎంసీక్యూలు గాని ఎప్పుడైనా చదివేటప్పుడు కొత్తయి మీకేమైనా ఫుల్ ఫార్మ్స్ అనిపిస్తే ఒక చార్ట్‌లో రాసుకోండి ఒక పేజ్‌లో. ఎగ్జామ్‌కెళ్ళే ముందు వన్స్ అయి రివైజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు అలాగే అక్కడ ఆప్షన్‌లన్నీ ఉంటాయి. మీరు పెద్ద కన్‌ఫ్యూజన్ కూడా పడక్కర్లా. నెక్స్ట్ ఓఎస్ఏ మోడల్ మీద కూడా ఒకటుంటది. 7 లేయర్స్ ఉంటది కదా! దానికి కూడా ఏదో చీట్ కోడ్ ఉన్నట్టుంది. నేను ఒకసారి చూసి చెప్తాను మీకు. అదే ప్లీజ్ డు నాట్ త్రో సాసూస్ పేజ్ అవే. దాంట్లో ప్లీజ్‌లో పి అంటే ఫిజికల్, డూ అంటే డేటా లింక్ లేయర్ అలా చీట్ కోడ్ ఏదో ఉంటది. అది కూడా ఒకసారి చదవండి. 7 లేయర్స్ ఉంటది. దాని మీద కూడా అడుగుతాడు.
నెక్స్ట్ నెట్వర్క్ అన్న టాపిక్ మీద కూడా ఎక్కువ అడుగుతాడు. ఎందుకంటే నెట్వర్క్ మీద మనకి కొద్దిగా కన్‌ఫ్యూజన్ అనేది ఉంటది. ఆ నెట్వర్క్ లోనే పాను, పర్సనల్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్ ఇలాంటివి ఉంటాయి కదా! నెక్స్ట్ టోపాలజీస్. టోపాలజీస్ మీద కూడా ఎక్కువ అడుగుతాడు. టోపాలజీస్ అనేది వన్ ఆఫ్ ద టాపిక్ నెట్వర్క్‌లో. నెక్స్ట్ నెట్వర్కింగ్ డివైసెస్, బ్రిడ్జ్ అంటే ఏంటి? రూటర్ అంటే ఏంటి? హబ్ అంటే ఏంటి? ఇలాంటివి కూడా ఎక్కువ అడుగుతాడు. ఇలాంటివి కూడా వైరసెస్‌లో ఎలా అయితే ఉంటాయో సేమ్ ఇది కూడా దీంట్లో హబ్ అంటే ఏంటి? ఆప్షన్‌లు ఇచ్చి అడుగుతాడు. సో, మాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయ్యి ఉండుంటే మటికి వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి. సో థట్ నాకు కూడా మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్‌గా ఉంటది. అలాగే మన యొక్క ఛానల్ అనేది కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లోని ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడతాను. అక్కడికెళ్లి జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. అలాగే మన పీడిఎఫ్స్ కూడా ఏమైనా ఉంటే నేను అక్కడ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ లింక్ అనేది రీడైరెక్ట్ అవ్వకపోతే టెలిగ్రామ్‌లో సందీప్ కుమార్ ఎడ్యుకేటర్ అని కొట్టండి. మోర్ థాన్ 800 మెంబర్స్ ఉంటారు. అదే మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్. అండ్ దట్స్ ఇట్. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.